హాయ్ జేఈ ఆస్పిరెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈ వీడియోలో ప్రధానంగా మరి జాయింట్ జేఈ ఎగ్జామినేషన్ అయితే మనకు 22nd అయితే జరుగుతుంది. మరి జేఈ కావాల్సింది ఏంటి? ప్రస్తుతానికి మనకు కావాల్సింది జేఈ మన దగ్గర ఏమీ లేదు. ఎగ్జామినేషన్ రాయడానికి ఏమీ లేదు. వీ హ్యావ్ టు గెట్ ద అడ్మిట్ కార్డు. ప్రతి ఒక్కళ్ళు అడ్మిట్ కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మరి సిటీ ఇంటిమేషన్ అయితే రావటం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సిటీ అడ్వాన్స్డ్ ఇంటిమేషన్ ఆఫ్ ద సిటీ ఇంటిమేషన్, మీ యొక్క సిటీ హైదరాబాద్ కానీ, మరి మీ యొక్క సిటీ ఎక్కడ బెంగళూరు కానీ, మరి మీ సిటీ విజయవాడ, వైజాగ్, అనంతపూర్, కాకినాడ, ఇలా అన్ని సిటీస్ మరి ఎక్కడెక్కడైతే మీ యొక్క ప్రిఫరెన్స్ ప్రకారం 5 ప్రిఫరెన్స్లు ఇస్తారు కదా, 5 ప్రిఫరెన్స్లు ఎక్కడిస్తే ఆ ప్రిఫరెన్స్లో ఒకటి ఇవ్వటం జరిగింది. మీకు సిటీ అయితే తెలిసింది, డేట్ అయితే తెలిసింది. మన దగ్గర 2 పారామీటర్ అయితే తెలిసింది, సిటీ ఇన్ఫర్మేషను, డేట్ ఇన్ఫర్మేషను. ఇప్పుడు మన దగ్గరికి కావాల్సింది అడ్మిట్ కార్డు. ఆ ఈ అడ్మిట్ సిటీ ఇంటిమేషన్తో మనం ఏం చేయలేము అనమాట. దట్ ఈజ్ నాట్ అడ్మిట్ కార్డు. అది గుర్తుపెట్టుకోండి. సిటీ ఇంటిమేషన్ అనేది అడ్మిట్ కార్డు కాదు. అడ్మిట్ కార్డు సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అడ్మిట్ కార్డు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారనేది ఈ వీడియోలో ప్రధానంగా చెప్తున్నాను. మరి అది అడ్మిట్ కార్డు రిలీజ్ చేయడం అనేది మరి ఇప్పుడు ఈరోజు 17, ఈ వీడియో చేస్తుంది 17th. మనకి 18th కూడా రాదు. 18th కూడా వచ్చే అవకాశం లేదు. 19th అడ్మిట్ కార్డు వచ్చేది 19th. వాళ్ళు ఏంటంటే ప్రయర్ టు 3 days బిఫోర్ ఎగ్జామినేషన్ 3 days అన్నారు కదా. 3 days అన్నప్పుడు 22nd 3 days ఇప్పుడు 21st వెనక్కి వెళ్తే మనకి 20th, మరి 20th వెనక్కి వెళ్తే 19th. అంటే మరి 22nd తీసేస్తే 1 day 1, 2, 3 అంటే 3 days ప్రయర్ టు ఎగ్జామినేషన్ మనకి ఇస్తారు. కాబట్టి 19th వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశం లేదు, కంపల్సరిగా 100% 19th మనకి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి. అందరూ అడ్మిట్ కార్డ్స్ మీరు ఇమీడియట్గా రిలీజ్ చేసి మార్నింగ్ 19th ఎప్పుడు వస్తుంది, ఏ టైం వస్తుంది సార్? ఏ టైం వస్తుంది? మీకు 11 గంటలకు రావచ్చు, 11 AM రావచ్చు, లేకపోతే 3 PM ఈ ప్రాంతంలో. మరి మార్నింగ్ 11 గంటలకు కానీ, ఆఫ్టర్నూన్ 3 గంటలకు కానీ అడ్మిట్ కార్డు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు అడ్మిట్ కార్డు రాగానే ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకుని ఇమ్మీడియట్గా 2 కలర్ జిరాక్స్లు అయితే తీసుకోండి. 2 కలర్ జిరాక్స్లు తీసుకోండి. 2 కలర్ జిరాక్స్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళతో మరి ఎన్టీఏ వాళ్ళతో పెద్ద తలనొప్పి కదా. అది మరి కలర్ జిరాక్స్ అని మెన్షన్ చేశారో లేదో కానీ లాస్ట్ ఇయర్ మా ఇంట్లో వాళ్ళు కూడా, మా పాప కూడా నేను కలర్ జిరాక్స్ తీసుకెళ్ళటం జరిగింది. మరి దానిలో మరి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయిన తర్వాత నేను ఒక వీడియో చేస్తాను. మరి అడ్మిట్ కార్డు ఫొటోస్ ఎన్ని కావాలి, మరి ఎన్ని ఎట్లా మరి చేసుకోవాలనేది, మరి సిటీ, మరి ఏ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఈ విధమైన డీటెయిల్స్, మరి ఏ టైంలో ఉంటుంది ఆ డీటెయిల్స్ ఉంటాయి. అవి కూడా మరి కొంతమంది రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ అర్థం కాకపోతే మనం ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం. 19వ తారీఖుని మరొక వీడియో, మరి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయిన తర్వాత మరొక వీడియో చేయటం జరుగుతుంది. అడ్మిట్ కార్డు 19th కంపల్సరీగా వస్తుంది. ప్రయర్ టు 3 days అన్నాడు. 3 days అంటే మనకేంది 22nd 21st వెనక్కి వెళ్తే 20th 19th అంటే 19th 100% షూర్గా, డ్యామ్ షూర్ అనమాట. 100% డ్యామ్ షూర్గా వచ్చే అవకాశం ఉంది అడ్మిట్ కార్డు. ప్రతి ఒక్కళ్ళు అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకోండి. అడ్మిట్ కార్డుని క్షుణ్ణంగా మీరు 2 ప్రింట్అవుట్లు తీసుకోండి. 2 ప్రింట్అవుట్లు తీసుకోకపోతే 3 ప్రింట్అవుట్లు తీసుకొచ్చేసి నష్టమేమో లేదు. 2, 3 ఒకటైతే అక్కడే ఇచ్చేసేయాలి. మరి అక్కడ డ్రాప్ బాక్సులు వేసేయమని, మరి ఎగ్జామినేషన్ అయిన తర్వాత డ్రాప్ బాక్సులు వేసి దానిలో ఫొటోస్ అంటించాలి. ఇదన్నీ ఒక 10 ఫొటోస్ ఫ్రెష్ కాపీస్ అయితే మీరు తీసుకుని పెట్టుకోండి. ఆల్రెడీ కొంతమంది ఆల్మోస్ట్ 90% అందరి దగ్గర ఉంటాయి. ఒక 1 or 2% స్టూడెంట్స్ దగ్గర ఉండకపోతే ఒక రిమైండ్ చేస్తున్నాను. కొంతమంది స్టూడెంట్స్ మా దగ్గర అన్నీ ఉండేసారి మీరు ఎందుకు చెప్తున్నారండి అంటే లేని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, రిమైండ్ చేస్తున్నాను. మర్చిపోతాం, మానవ సహజం, అది గుర్తుపెట్టుకొని. ఎంత ఎంత తెలివిగలవాడైనా సరే మర్చిపోతాడు. ఏదో ఒకటి 10 వస్తువుల్లో ఒక వస్తువైనా మర్చిపోతాడు. మీరు చూసారా, 100 మార్కులకు 100 మార్కులు ఎవరికి రావు. 99 రాస్తే 98 రావచ్చు. 100 మార్కులు ఒక్కళ్ళకి ఒక పర్సన్కి రావచ్చు. కాకపోతే అది మరి ప్రాబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి మర్చిపోవడం జరుగుతుంది. అందుకని మనం వీడియోలు కూడా చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు
మీరేం చేస్తారంటే మరి అడ్మిట్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అంటారు. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే సేమ్ ఇట్లాగే మనకి సిటీ ఇంటిమేషన్కు లెటర్ కూడా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేసి మీరు అడ్మిట్ కార్డ్ని ఇది క్లిక్ చేస్తే ఇలాగా ఒక లింక్ వస్తుంది. అడ్మిట్ ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ వస్తుంది అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అని ఒక లింక్ రావటం జరిగింది. ఈ లింక్ వచ్చిన తర్వాత మనకేంటంటే ఈ అడ్మిట్ కార్డుని లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అవ్వగానే మీరు ఇమ్మీడియట్గా అప్లికేషన్ నెంబర్ మీ దగ్గర పెట్టేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేయండి, సబ్మిట్ కొట్టండి. మీ యొక్క అడ్మిట్ కార్డు పీడిఎఫ్ ఫామ్లో మరి వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా పీడిఎఫ్ ఫామ్లో మీ యొక్క మొబైల్కి వచ్చేస్తుంది. మీరు యొక్క నెట్ సెంటర్కి వెళ్ళండి. మీ ఇంట్లో కలర్ ప్రింటర్ ఉంటే కలర్ ప్రింటర్లు 2-3 తీసేసుకుని పెట్టేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఒక ప్రింట్అవుట్ ఎక్కువ ఉండా మనకి నష్టమేమీ లేదు. కాబట్టి ప్రింట్అవుట్స్ 2 ఉండాలి, మినిమం 2 కాపీస్ తీసుకోండి. 2 కాపీస్ ప్రింట్అవుట్స్ తీసుకోండి. దానిలో అన్నీ ఉంటాయి, సెల్ఫ్ డిక్లరేషన్ అన్నీ ఉంటాయి. మరి దానిలో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదువుకోండి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మీ ప్రయత్నం మీ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండండి. జస్ట్ రివిజనే. మీరేమి ఎటువంటి స్ట్రెస్ అయితే తీసుకోవద్దు, జస్ట్ రివిజనే. ఈ 2-3 రోజుల్లో మనకు పెద్ద 99 అసలు ఏం చదవనోడు 2-3 రోజుల్లో 99% రావు కదా. 2-3 రోజుల్లో వచ్చే సమస్య లేదు. ఎవరికి 2-3 రోజుల్లో వస్తాయని మరి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చెప్పినా మీరు నమ్మొద్దు. ఈ 2-3 రోజులు అంటే 4 నెలల నుంచి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే 99% మరి ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. 3 నెలలు 4 నెలల నుంచి ఎవరైతే కాన్సెప్ట్ వైజ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళే దే కెన్ గెట్ సీట్ ఇన్ టు ది ఎన్ఐటీ. అంతేగాని 2-3 రోజుల్లో ప్రిపరేషన్ చేసి నేను ఎన్ఐటీలో కొడతానంటే అది అసంభవం అనమాట. మరి సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కానీ పరమడం అలాగా మరి అది అలా జరగదు. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, వెస్ట్ కాదు. ఎప్పుడైనా అది పాసిబుల్ కాదు, ఇది నాట్ పాసిబుల్. మన ఇంటర్మీడియట్లో ఏదో ఒక నైట్ బ్యాటింగ్ చేసి ఇంటర్మీడియట్ 35 మార్కులు తెచ్చుకోవచ్చు, దట్ ఈజ్ ఓకే. కానీ ఇక్కడ అలా కాదు. ప్రిపేర్ అయిన వాళ్ళకి మరి మంచి పర్సంటేజ్, మంచి మార్క్స్ రావచ్చు. ఎన్టీఏ వాళ్ళు ఎన్టీఏ పనిచేస్తారు, జేఈ ఎన్టీ వాళ్ళు వాళ్ళు పనిచేస్తారు. మీ పని మీరు చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.